Okay, good morning, all of you. This is my eighth lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about different types of expansion valves used in refrigeration system. Okay, this is a basic refrigeration cycle system. Here you can observe this is a compressor, this is a condenser, this is a expansion valve, and this is a evaporator. So here the process begins from compressor. Okay, so this is the compressor inlet, this is the compress outlet, this is the condenser inlet, this is the condenser outlet. Okay, this is the expansion valve inlet, the expansion valve outlet, this is a evaporator inlet, this is evaporator outlet. Okay, already in yesterday class already we discussed about the different types of compressors and different types of condensers used in refrigeration system. In this class, I am going to explain about different types of expansion valves used in our refrigeration system. Okay, so this expansion valve connects between the condenser and evaporator. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పాన్షన్ వాల్ యొక్క ఇన్లెట్ అనేది ఇదండి. సో ఇక్కడ ఇన్లెట్ అనేది వచ్చేటప్పటికి హై ప్రెషర్ లో టెంపరేచర్ రిఫ్రిజరెంట్, హై టెంపరేచర్ లో టెంపరేచర్ రిఫ్రిజరెంట్ అనేది ఇన్లెట్ గా తీసుకొని దాన్ని లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ గా కన్వర్ట్ చేయడానికి ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది యూజ్ అయింది. సో ఎక్స్పాన్షన్ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటి, లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ అనేది ఇన్లెట్, హై ప్రెషర్ లో టెంపరేచర్. ఓకే అండి, అంటే ఇక్కడ మీడియం టెంపరేచర్స్తో ఇన్లెట్ వస్తుంది. సో ఎక్స్పాన్షన్ వాల్వ్కి అవుట్లెట్ దగ్గర ఏమొస్తుంది అంటే మీడియం టెంపరేచర్ని కూడా ఇంకా లో టెంపరేచర్ అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ అండ్ బిలో ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, expansion device is located between the condenser and evaporator of the system. ఓకే, ఆల్రెడీ మనకి ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది కండెన్సర్ కి ఎవాపరేటర్ మధ్యలో మనం ప్లేస్ చేస్తామని ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇట్ సెపరేట్స్ ది హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ సైడ్స్ ఆఫ్ ది రిఫ్రిజరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇట్ సెపరేట్స్ ది హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ సైడ్స్ ఆఫ్ ది రిఫ్రిజరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు హై ప్రెషర్ ఏమో దీనికి పైన ఉంటుంది, లో ప్రెషర్స్ ఏమో దీని కింద ఉంటుంది. ఓకే, an expansion device supplies the refrigerant according to the load on the evaporator. సో ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది ఏం చేస్తుంది, రిఫ్రిజరెంట్ ఇక్కడ పైనుంచి ఈ కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ ని మన రిక్వైర్మెంట్ ని బట్టి ఎవాపరేటర్ కి ఎంత రిఫ్రిజరెంట్ అనేది పంపు చేయాలి, ఓకేనా, ఎంత స్పీడ్లో ఎంత క్వాంటిటీలో రిఫ్రిజరెంట్ అనేది ఈ ఇన్లెట్ నుంచి అవుట్లెట్కి పంప్ చేయాలనేది డిపెండ్స్ అపాన్ ఎవాపరేటర్. ఓకే, అవర్ రిక్వైర్మెంట్. ఓకే, the main function of a expansion valve is to reduce the high pressure liquid refrigerant to low pressure liquid refrigerant by throttling process. సో ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు, ఇన్లెట్ దగ్గర హై ప్రెషర్ అనేది ఇన్లెట్ గా తీసుకొని ఇక్కడ లో ప్రెషర్ గా కన్వర్ట్ చేయడానికి ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది యూజ్ అయింది. దట్ ఈస్ ది నెంబర్ 1 ఫస్ట్ ఫంక్షన్. ఓకే అండి, హై ప్రెషర్ ని లో ప్రెషర్ గా కన్వర్ట్ చేయడానికి ఈ థ్రాట్లింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేసి మనకి హై ప్రెషర్ ని లో ప్రెషర్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏంటంటే టు రెగ్యులేట్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ది రిఫ్రిజరెంట్ ఫ్రమ్ ది కండెన్సర్ టు ది ఎవాపరేటర్. సో ఇక్కడ కండెన్సర్ నుంచి ఎవాపరేటర్ కి వెళ్ళే రిఫ్రిజరెంట్ అనేది దాని యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది యూజ్ అయింది మనకి. ఓకే, సో మెయిన్గా ఈ రెండు ఫంక్షన్స్ అండి, హై ప్రెషర్లో ఉన్న రిఫ్రిజరెంట్ని లో ప్రెషర్లో కన్వర్ట్ చేయడానికి, తర్వాత కండెన్సర్ నుంచి డైరెక్ట్గా ఎవాపరేటర్కి రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా కంట్రోల్ చేయడానికి యూజ్ అయింది అనమాట. సో దీస్ టూ ఆర్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ expansion valves. Okay, now types of expansion devices.
Okay, different types of expansion devices using in the present refrigeration system are constant restrictive type expansion devices. Okay, first one is constant restrictive type expansion devices. In this, the flow of the refrigerant is constant and cannot be varied as per the load acting on the evaporator. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే కాన్స్టెంట్ ఫ్లో రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైజెస్లో ఏంటంటే రిఫ్రిజరెంట్ అనేది కండెన్సర్ నుంచి ఎవాపరేటర్కి డైరెక్ట్గా సేమ్ ఒకటే ఫ్లోని మెయింటైన్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎలాంటి మనకు రెగ్యులేషన్ అనేది ఉండదు. అంటే కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ డైరెక్ట్గా ఒకే క్వాంటిటీలో మొత్తం మనకి ఎవాపరేటర్కి సప్లై చేస్తుంది కాన్స్టెంట్గా. ఓకే అండి, ఎలాంటి వేరియేషన్ లేకుండా. అది ఫస్ట్ది. దట్ ఈస్ క్యాపిలరీ ట్యూబ్. ఎగ్జాంపుల్ వచ్చి క్యాపిలరీ ట్యూబ్. ఈ క్లాస్లో క్యాపిలరీ ట్యూబ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఎలా వర్కింగ్ జరిగింది అనేది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైజెస్. సో వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైజెస్లో ఏంటంటే మనకు కావాల్సిన క్వాంటిటీ రిఫ్రిజరెంట్ అనేది పంపు చేస్తుంది. ఇన్ దిస్ ద ఫ్లో ఆఫ్ ది రిఫ్రిజరెంట్ కెన్ బి వ్యారీడ్ యాజ్ పర్ ది లోడ్ ఆన్ ది ఎవాపరేటర్. సో ఎవాపరేటర్లో మనకి అవసరమైనప్పుడు మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొమెస్టిక్ రిఫ్రిజరేటర్స్ తీసుకుంటే మనకి ఒక 5 days మనం ఏదన్నా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక 5 or 6 days మనం ఊళ్ళో లేనప్పుడు ఆ రిఫ్రిజరేటర్ని మనం అసలు ఓపెన్ చేయం. సో ఓపెన్ చేయనప్పుడు ఏమైంది, ఎలాంటి లోపల ఉన్న ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకి డోర్ ఓపెన్ చేయనంత వరకు లోపల ఆ కూలింగ్ అనేది బయటికి ఏం వెళ్ళదు. కాబట్టి ఆ 5 days మనకి ఎలాంటి ఓపెన్ చేసి లేదు కాబట్టి మనకి రిఫ్రిజరెంట్ అనేది కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకి అంత ఎక్కువగా అవసరం లేదు. అప్పుడేంటి, అదే మనకి రోజు ఒక 1 hourకి ఒకసారి లేదంటే 2 hours ఒకసారి మనం ఏదో ఒక అవసరం ఈ రిఫ్రిజరెంట్ని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్స్కి ఉన్న కూలింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది సరౌండింగ్స్. అప్పుడైతే మళ్ళీ అగైన్ డోర్ క్లోజ్ చేయగానే మళ్ళీ అక్కడ రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అయ్యి మళ్ళీ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అదే 5 minutes తర్వాత 10 minutes ఇట్లా వేరియేషన్ జరుగుతూ ఉంటే మనకి డిఫరెంట్గా రిఫ్రిజరెంట్ కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో రిఫ్రిజరెంట్ అనేది పంపించి మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఫాస్ట్ చేస్తుంది. సో ఈ వేరియబుల్ రిస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైజెస్ ఏంటంటే మనకి అక్కడ ఎవాపరేటర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీస్ అక్కడ ప్రోడక్ట్స్ మనం కూల్ చేయాల్సిన ప్రోడక్ట్స్ తక్కువగా ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ కూడా తక్కువ ఉంటుంది. అది ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్స్ ఉంటే కనుక ఎక్కువ మొత్తంలో కూలింగ్ చేయాల్సి వస్తుంది. సో మన అవసరాన్ని బట్టి ఎవాపరేటర్లో ఉండే లోడ్ని బట్టి రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లోని ఈ వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైసెస్ అనేవి పంపు చేస్తుంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్, థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్, సోలనాయిడ్ వాల్. ఓకే అండి, ఈ 3 ప్లస్ క్యాపిలరీ ట్యూబ్, ఈ 4 గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హై ఫ్లోట్ వాల్, లో ఫ్లోట్ వాల్. ఓకే అండి, సోలనాయిడ్ వాల్స్ వరకు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే అండి, ఈ సోలనాయిడ్ హై ఫ్లోట్ వాల్, లో ఫ్లోట్ వాల్స్ అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేయట్లేదు. ఓకే అండి, మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సోలనాయిడ్ వాల్, థర్మోస్టాటిక్, ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్స్ అండ్ క్యాపిలరీ ట్యూబ్స్, ఈ 4 మాత్రమే మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 మనకి ఉన్నాయి. కాబట్టి ఈ 4 వాళ్ళ క్లాస్లో ఈ 4 డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ క్యాపిలరీ ట్యూబ్. ఓకే, క్యాపిలరీ ట్యూబ్ ఏంటి, కాన్స్టెంట్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ డివైస్. అంటే ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఒకే ఫ్లో అనేది, అంటే మనకి రిఫ్రిజరేటర్లో మనకి ఫ్రీజర్లో లోడ్ ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఆ రిఫ్రిజరెంట్ అనేది ఒకటే ఫ్లోలో కంటిన్యూషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఈ అరేంజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎవాపరేటర్ అండి. ఓకే, ఇది వచ్చి ఎవాపరేటర్. సో ఎవాపరేటర్ యొక్క ఇన్లెట్, ఇది ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్. సో ఎవాపరేటర్ యొక్క సారీ అండి ఇది ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్, ఇది ఎవాపరేటర్ యొక్క ఇన్లెట్ అండి. ఇది ఎక్స్ప్లెయిన్, దిస్ ఈజ్ ఎవాపరేటర్ ఇన్. ఓకే అండి, ఇది ఎవాపరేటర్ యొక్క ఇన్, ఇది ఎవాపరేటర్ యొక్క అవుట్. ఓకే,
మనకి ఈ క్యాపిలరీ ట్యూబ్ ఆర్ ఎక్స్పాన్షన్ డివైస్ ఏంటండి, మనకి కండెన్సర్ నుంచి వస్తుంది. కండెన్సర్ నుంచి వచ్చేది ఇన్. ఓకే అండి, కండెన్సర్ నుంచి వచ్చేది ఇన్. నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ ఏ ఎక్స్పాన్షన్ డివైస్. సో ఎక్స్పాన్షన్ డివైస్ యొక్క అవుట్లెట్కి ఎవాపరేటర్ యొక్క ఇన్లెట్కి కనెక్షన్ ఇస్తాం. ఓకే, ఇది క్యాపిలరీ ట్యూబ్ ఆర్ ఎక్స్పాన్షన్ డివైస్. ఓకే, ఇది ఎక్స్పాన్షన్ డివైస్ ఆర్ ఎక్స్పాన్షన్ వాల్. సో ఈ ఎక్స్పాన్షన్ వాల్ యొక్క ఇన్లెట్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఏం వస్తుంది, హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ అండ్ మీడియం టెంపరేచర్లో ఉండే రిఫ్రిజరెంట్ అనేది లోపలికి ఇట్లా ఇన్లెట్లోకి ఎంటర్ అయింది. ఓకే అండి, లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఈ స్ట్రైనర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకి ఏదన్నా పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ కానీ రస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా రిఫ్రిజరెంట్లో సర్క్యులేట్ అవుతున్నాయా ఉంటే వాటిని డ్రైన్ చేయడానికి, వాటిని వడపోయటానికి మనకి ఈ స్ట్రైనర్ అనేది యూజ్ అయింది. సో ఇక్కడ డస్ట్ పార్టికల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి రిఫ్రిజరెంట్ని మాత్రమే ఇట్లా ఈ కాయిల్లో సర్క్యులేట్ అవుతూ ఇట్లా అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన రిఫ్రిజరెంట్ అనేది ఎవాపరేటర్ యొక్క ఇన్లెట్కి కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇక్కడ మనకి కండెన్సర్ నుంచి వచ్చే ట్యూబ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కండెన్సర్ యొక్క ట్యూబ్ డయామీటర్ పెద్దదండి. ఇక్కడ సడన్గా డయామీటర్ తగ్గించడం వల్ల మనకి అక్కడ డైరెక్ట్గా ప్రెషర్ అనేది డౌన్ అవుతుంది. ఓకే అండి, అంటే మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఆల్రెడీ మనకు తెలుసు, హైడ్రాలిక్స్లో లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్లో హై ప్రెషర్ ఉంటుంది, స్మాల్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్లో లో ప్రెషర్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఇన్లెట్ వచ్చేప్పటికి క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది, అవుట్లెట్కి వచ్చేటప్పటికి క్రాస్ సెక్షన్ ఏరియా స్మాల్గా ఉంటుందండి. సో దానివల్ల ఏంటి, ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది, వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది, ప్రెషర్ డౌన్ అయ్యిద్ది. ఓకేనా, సో మనకి హై ప్రెషర్తో ఇన్లెట్ అనేది బయటకు వచ్చేప్పటికి లో ప్రెషర్ క్రియేట్ అయింది. ఎందువల్ల అంటే దాని యొక్క డయామీటర్, క్యాపిలరీ ట్యూబ్ యొక్క డయామీటర్ని తగ్గించడం వల్ల, మనం యూజ్ చేసి ఈ ట్యూబ్ యొక్క డయామీటర్ తగ్గించడం వల్ల ప్రెషర్ అనేది డ్రాప్ అయింది అనమాట. ఓకే, capillary tubes are most widely used expansion devices in small capacity vapor compression refrigeration systems up to 1 ton, like domestic refrigerators, water coolers and room air conditioners. సో ఈ క్యాపిలరీ ట్యూబ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం ఎక్కడంటే స్మాల్ కెపాసిటీ యూనిట్స్. సో డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ అంటే మన హౌసెస్లో యూజ్ చేసే ఫ్రిడ్జెస్కి, వాటర్ కూలర్స్, వాటర్ని కూల్ చేసే కూలర్స్ ఉంటాయి కదా మన కాలేజెస్లోనే, వాటర్ కూలర్స్కి, అదేవిధంగా మనకి 1 ton, 1.5 ton, 2 tons కెపాసిటీ ఉన్న ఏసీ, ఎయిర్ కండిషనర్స్, మన హౌసెస్లో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి 1.5 tons, 1 ton, 2 tons కెపాసిటీ ఉన్న ఎయిర్ కండిషనర్స్లో కూడా ఈ ఎక్స్పాన్షన్ క్యాపిలరీ ట్యూబే యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకే అండి, సో దాని అప్లికేషన్స్ ఏంటంటే డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్, వాటర్ కూలర్స్ అండ్ రూమ్ ఎయిర్ కండిషనర్స్లో క్యాపిలరీ ట్యూబ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. Capillary tubes are reliable and cost-saving devices with simple construction. So, cost of a capillary tube అనేది చాలా తక్కువ as compared to other devices. ఓకే అండి, అండ్ సింపుల్ కన్స్ట్రక్షన్. అంతే కదండి, ఇక్కడ సింపుల్ ఏంటి, హెలికల్ షేప్లో మనకి స్ప్రింగ్ షేప్లో ఆ పైప్ అనేది రౌండ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జస్ట్ స్ట్రైనర్ అనేది ఒకటి యాడ్ అయ్యింది అంతే. సో సింపుల్గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్, మనకి దీని యొక్క కాస్ట్ కూడా తక్కువ. The major disadvantage is the refrigerant must be free from dust and moisture, otherwise it will choke the tube and stops flow of the refrigerant into the evaporator. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి లార్జ్ డయామీటర్ ఉన్న పైప్ అనేది ఏంటి, కండెన్సర్ యొక్క పైప్. ఇక్కడ హై ప్రెషర్తో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ సడన్గా ఇక్కడ పైప్ యొక్క సైజుని డిక్రీజ్ చేసామండి. అంటే క్యాపిలరీ ట్యూబ్ యొక్క డయామీటర్ అనేది స్మాల్గా ఉంది. తర్వాత ఇక స్ట్రైనర్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఎక్కువగా వస్తే మన యొక్క ఈ పైప్ యొక్క సైజు డయామీటర్ అనేది, క్యాపిలరీ ట్యూబ్ యొక్క పైప్ డయామీటర్ చాలా తక్కువ ఉంటుందండి. సో ఏదైనా డస్ట్ పార్టికల్స్ కనుక ఎక్కువగా ఉంటే కనుక దాంట్లో స్ట్రక్ అయిపోయి ఆ రెఫ్రిజరెంట్ని ఈజీగా ఫ్లో అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల క్వాంటిటీ ఆఫ్ రెఫ్రిజరెంట్ ఫ్లో అవ్వటం అనేది మనకి వ్యారీ అవ్వటం వల్ల కూలింగ్ సిస్టమ్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే, అంటే మన కూలింగ్ ఎఫెక్ట్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో అందువల్ల డస్ట్ పార్టికల్స్ అనేవి
మనకి ఏమి లేకుండా, అంటే లోపల ఏదైనా రస్ట్ కానీ డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఇంప్యూరిటీస్ అనేది లేనంత వరకు ఈ టైప్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ ఎక్స్పాన్షన్ డివైస్ అనేవి మనకి బెస్ట్. ఓకే, అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్మాలర్ డయామీటర్స్ ఉండటం వల్ల ఏదైనా రస్ట్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ లోపలికి ఎంటర్ అయ్యి స్ట్రక్ అయితే రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా అడ్డంగా ఉంటుంది. కాబట్టి అది మెయిన్గా క్యాపిలరీ ట్యూబ్కి అది డిసడ్వాంటేజెస్ చెప్తాం, స్మాలర్ డయామీటర్స్ అనేవి. Capillary tubes are lengthy coils of small diameter with low area for flow the refrigerant. ఇందాక అలా చెప్పాను కదండి, మనకి స్మాల్ సైజులో మనకి డయామీటర్ చాలా స్మాల్ సైజులో ఉంటుంది. సో దాని నుంచి రిఫ్రిజరెంట్ ఫ్లో. వన్ ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ ఈజ్ కనెక్టెడ్ టు ది అవుట్లెట్ ఆఫ్ ది కండెన్సర్ అండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది ఎండ్ టు ది ఇన్లెట్ ఆఫ్ ది ఎవాపరేటర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఎవాపరేటర్కి అవుట్లెట్ అనేది ఇస్తాం, అండ్ ఎవాపరేటర్కి ఇన్లెట్కి ఈ క్యాపిలరీ ట్యూబ్కి అవుట్లెట్ ఇస్తాం. నెక్స్ట్ క్యాపిలరీ ట్యూబ్కి ఇన్లెట్కి ఇక్కడ మనకి కండెన్సర్ యొక్క అవుట్లెట్ ఇస్తాం. ఓకే, క్యాపిలరీ ట్యూబ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రిక్షన్ లో ఆఫర్డ్ బై ది ఫ్లూయిడ్. సో మనకి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆల్రెడీ మన హైడ్రాలిక్స్లో డిస్కస్ చేసాం కదండి. ఆ ఫ్లోకి రిఫ్రిజరెంట్ ఫ్లోలో ఉండే ఫ్రిక్షన్ బేస్ చేసుకొని ఇది డిజైన్ చేయబడి ఉంది. The frictional resistance offered is directly proportional to the length and inversely proportional to the diameter of the tube. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మనకి ఆ లిక్విడ్లో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్. అంటే లెంత్ పెరిగితే, దీని యొక్క కాయిల్ యొక్క లెంత్ పెరిగితే ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అదొక మన డిసడ్వాంటేజ్ అండి, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది డయామీటర్ ఆఫ్ ది ట్యూబ్. డయామీటర్ అనేది పెరిగితే ఫ్రిక్షన్ తగ్గిద్ది, డయామీటర్ తగ్గితే ఫ్రిక్షన్ పెరిగిద్ది. సో ఇక్కడ మనకి డయామీటర్ తగ్గించాం అంటే ఫ్రిక్షన్ ఉంటుంది ఎక్కువ, అదేవిధంగా లెంత్ ఎక్కువ ఉన్న కాయిల్సే యూజ్ చేసాం, సో అప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ. సో మనకి మెయిన్గా ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఏంటంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిఫ్రిజరెంట్కి ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఆ వాల్స్, ఆ ట్యూబ్స్ యొక్క వాల్స్ మధ్యలో అది ఫ్లో అవటం వల్ల అక్కడ ఫ్లూయిడ్కి ఎక్కువ ఫ్రిక్షన్తో మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అండి. దీంట్లో మనకి లో ఫ్రిక్షన్ ఉండాలి యాక్చువల్గా. ద రిక్వైర్డ్ ప్రెషర్ డ్రాప్ ఈజ్ అబ్టైన్డ్ డ్యూ టు హెవీ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది స్మాల్ డయామీటర్ ట్యూబ్ టు ది ఫ్లో ఆఫ్ ది రిఫ్రిజరెంట్. సో మనకి ఫ్రిక్షన్ ఇప్పుడు మనకి ఇందాక మనకి ఇక్కడ ప్రెషర్ అనేది డ్రాప్ ఎలా అయిందంటే, ఇందాక ఫ్రిక్షన్ అనేది మనకి ఎక్కువగా ఉండిద్ది అన్నా కదండి. ఓకేనా, ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఏమవుతుంది, హై ప్రెషర్తో వెళ్ళిన ఫ్లూయిడ్ కాస్త లో ప్రెషర్గా క్రియేట్ అయింది. ఎందువల్లంటే ఫ్రిక్షన్ లాసెస్ ఉన్నాయి కదా. సో మనం ఇందాక డిసడ్వాంటేజ్ అన్నాం కదా ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షనే ఇక్కడ మనకి అడ్వాంటేజ్గా మారి ఆ ప్రెషర్ని డ్రాప్ చేస్తుంది, అంటే ప్రెషర్ని తగ్గించేస్తుంది. ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల, ప్రెషర్ లాసెస్ ఉండటం వల్ల ఫ్రిక్షన్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇది మెయిన్గా క్యాపిలరీ ట్యూబ్ యొక్క వర్కింగ్ అనేది ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ automatic expansion device. So you can observe here, automatic expansion valve is a variable restrictive type expansion valve. Already ఇందాక మీకు చెప్పాను, కాన్స్టెంట్ రెస్ట్రిక్టివ్ టైప్ అంటేనేమో క్యాపిలరీ ట్యూబ్, అంటే ఎలాంటి ఫ్లో అనేది మనం రిస్ట్రిక్షన్ కంట్రోలింగ్ అనేది ఏముండదు, డైరెక్ట్గా సేమ్ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ రెస్ట్రిక్టివ్ టైప్ ఇది. ఇదేంటి ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ వాల్వ్. సో వేరియబుల్ టైప్ అంటే మనకి అవసరానికి తగ్గట్టు రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. The valve maintains a constant pressure in the evaporator throughout the cycle, irrespective of load variations on the evaporator. Hence, it is also known as constant pressure expansion valve. So, ఇక్కడ constant pressure ని maintain చేస్తూ ఉంటుంది. The efficiency of the valve is low and is used for refrigerating systems with the capacity up to 30 kilonewtons. So, మనకి లో కెపాసిటీ అంటే డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ కానీ వీటిలో అయితే క్యాపిలరీ ట్యూబ్ యూజ్ చేశారు. సో అదే మీడియం కెపాసిటీ వాటిలో అయితే 30 కిలోవాట్స్ వరకు
మనకి కావాలంటే కనుక ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే అండి. An automatic expansion valve consists of a diaphragm, a spring and a needle valve as shown in figure. సో ఇందులో ఏముంటుందండి, ఇదిగోండి ఇది డయాఫ్రమ్. సార్ మీరు చూస్తే ఇదిగోండి ఇది డయాఫ్రమ్. ఓకే, ఈ డయాఫ్రమ్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో హారిజంటల్గా ఉన్నది డయాఫ్రమ్, ఈ వర్టికల్గా ఉన్నది నీడిల్. ఓకే, ఈ వర్టికల్గా ఉన్నది చూడండి ఇక్కడ బాటంలో ఫ్లాట్గా ఉన్నది ఇది నీడిల్ అండి. ఓకే, నీడిల్ అండ్ సీట్. ఓకే, ఇది సీట్ అంటాం బాటంలో ఉన్నది, ఈ సన్నగా ఉన్నది నీడిల్. నెక్స్ట్ ఈ హారిజంటల్గా ఉన్నది డయాఫ్రమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇదిగోండి ఇక్కడ స్పైరల్ షేప్లో ఉన్నది ఈ హెలికల్ స్ప్రింగ్ అండి, ఇది స్ప్రింగ్. ఓకే, సో లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ అనేది ఇదిగోండి ఇట్లా ఎంటర్ అయ్యిద్ది లోపలికి. ఓకే, ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యి లిక్విడ్ అనేది ఇట్లా రిఫ్రిజరెంట్ అనేది మళ్ళీ ఇట్లా బయటకు వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకి రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఇదిగోండి ఈ నీడిల్ సీట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ అనేది పైకి కింద మూవ్ అవడం అనేది స్ప్రింగ్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకే అండి. When the load changes, the initial tension in the spring can be adjusted by an adjusting screw to the desired evaporator pressure and the given load. సో మనకి ఎంత ప్రెషర్ అయితే డ్రాప్ అవ్వాలనుకున్నా అంత ప్రెషర్ డ్రాప్ని ముందుగానే అడ్జస్ట్మెంట్ స్ప్రింగ్ ద్వారా, అంటే ఇక్కడ స్క్రూ ఉంది కానీ ఆ స్క్రూ ద్వారా ముందుగానే ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్ అనేది సెట్ చేస్తాం. ఓకే అండి. When the load changes on the evaporator, the valve automatically controls the flow of the refrigerant and maintains a constant pressure in the evaporator. Okay. PS. So ఇక్కడ మీకు PS అనేది స్ప్రింగ్ టెన్షన్ ఆర్ స్ప్రింగ్ ప్రెషర్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ ఆన్ ది డయాఫ్రమ్. సో ఈ స్ప్రింగ్ అనేది ఇక్కడ మనకి కనెక్షన్ ఇచ్చాం కదండి, ఇక్కడ పైనుంచి కంప్రెస్ అవుతూ ఈ డయాఫ్రమ్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, కిందకి పుష్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఈ స్ప్రింగ్ వల్ల ఈ డయాఫ్రమ్ మీద యాక్ట్ అయ్యే లోడ్ని పిఎస్గా నేను తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ పి సఫిక్స్ ఈ ప్రెషర్ ఇన్ ది ఎవాపరేటర్ యాక్టింగ్ అప్వర్డ్స్ ఆన్ ది డయాఫ్రమ్. సో ఇక్కడ పిఎస్ అంటేనేమో స్ప్రింగ్ వల్ల కిందకి వర్టికల్గా లోడ్ యాక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఈ నీడిల్ దీనివల్ల వర్టికల్గా అప్వర్డ్స్గా ఈ డయాఫ్రమ్ మీద లోడ్ అనేది యాక్ట్ అయింది. అంటే పిఎస్ అండ్ పిఈ అనే రెండు లోడ్స్, ఇక్కడ 2 లోడ్స్ అనేవి ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. The opening and closing of the needle valve to control the refrigerant flow depends on the balancing of the above 2 forces on the diaphragm. సో మనకి ఇందాక చెప్పాం వర్టికల్ పైనుంచి స్ప్రింగ్ యొక్క ఫోర్స్ పిఎస్ యాక్ట్ అయింది, కింద నుంచి ఈ నీడిల్ యొక్క ఫోర్స్ పిఈ అనేది యాక్ట్ అయింది. సో ఈ రెండింటి యొక్క బ్యాలెన్సింగ్ డిఫరెన్స్ అంటే ఫోర్స్ యొక్క డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఆ ఫ్లో అనేది కంట్రోల్ అవుతూ ఉంటుందండి. సో ఇది యాక్చువల్గా మనకి డయాగ్రామ్. సార్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది ఇలా ఎంటర్ అయ్యి లోపలికి ఇలా ఎంటర్ అయ్యిందండి, ఈ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి ఈ లిక్విడ్ అనేది ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా బయటికి రావాలి. ఓకే అండి. ఇక్కడ ఉన్న రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా ఈ సీట్ అనేది ఓపెన్ అయితే అప్పుడు ఆ గ్యాప్లోంచి వెళ్ళి పైకి ఇట్లా అవుట్ అయింది రిఫ్రిజరెంట్ అని. సో ఇక్కడ ఇది డయాఫ్రమ్. ఈ డయాఫ్రమ్ మీద ఏం చెప్పిన స్ప్రింగ్ వల్ల మనకి యాక్ట్ అయ్యే లోడ్ పిఎస్, నెక్స్ట్ ఈ నీడిల్ వల్ల యాక్ట్ అయ్యే లోడ్ పిఈ. ఓకే అండి. సో ఫస్ట్ at normal load condition, under normal operating condition, the pressure exerted by the refrigerant in the evaporator on the diaphragm is equals to the spring pressure acting on the diaphragm. The pressure in the evaporator is maintained at the desired pressure, that is PS equal PE. అంటే నార్మల్ లోడ్ కండిషన్స్ ఏంటి, స్ప్రింగ్ వల్ల యాక్ట్ అయ్యే లోడ్ PS ఈక్వల్ టు ఇక్కడ యాక్ట్ అయ్యే లోడ్ పిఈ అనేది రెండు బోత్ ఈక్వల్ అయితే దాన్ని నార్మల్ లోడ్ కండిషన్స్ అంటాం. ఓకే,
నెక్స్ట్ లోడ్ కండిషన్ ఏంటంటే వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ ఇంక్రీజెస్. అంటే ఎవాపరేటర్లో ఇక్కడ మనకి లోడ్ అనేది ఎక్కువ పడింది అనుకోండి, అంటే ఎవాపరేటర్లో కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కావాలంటే మనకి ఎవాపరేటర్లో కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే అప్పుడు పిఎస్ యొక్క లోడు ఎక్కువ ఉంటుంది. పిఎస్ యొక్క లోడు ఎక్కువ అయ్యి ఈ డయాఫ్రమ్ని కిందకి పుష్ చేసింది. అప్పుడు నీడిల్ యొక్క ఫోర్స్ తక్కువగా ఉండటం వల్ల, నీడిల్ యొక్క ఫోర్స్ తక్కువ ఉండి పైన ఉన్న స్ప్రింగ్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని పుష్ చేసింది కిందకి. ఇలా పుష్ చేసినప్పుడు ఈ సీట్ వాల్ అనేది కిందకి ఓపెన్ అయ్యి ఇక్కడున్న రిఫ్రిజరెంట్ లోపలికి ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవాపరేటర్లో మనకి ఎక్కువ అవసరం ఉంటే, లోడ్ పడ్డప్పుడు ఎవాపరేటర్లో ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు రిఫ్రిజరెంట్ అనేది ఆటోమేటిక్గా ఈ స్ప్రింగ్ యొక్క లోడ్ వల్ల ఆటోమేటిక్గా కిందకి వాల్ అనేది ఓపెన్ అయ్యి రిఫ్రిజరెంట్ అనేది డైరెక్ట్గా ఎవాపరేటర్లోకి వెళ్ళిపోద్ది అవసరం ఉన్నప్పుడు. ఓకే అండి. The diaphragm is pushed up, causing the needle wall to move in closing direction and reduces the quantity of refrigerant flow to the evaporator. The rate of evaporation decreases, which lowers the pressure in the evaporator until the pressure in the evaporator reaches equilibrium with the spring pressure. సో మనకి ఈ రెండు ఫోర్సెస్ పిఎస్ అండ్ పిఈ అనే ఫోర్సెస్ రెండు కూడా ఈక్వల్ అయ్యేంత వరకు ఈ రిఫ్రిజరెంట్ అనేది ఈ ఎవాపరేటర్కి మనకి వెళ్తానే ఉంటుంది, ఈ టూ ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నంత వరకు. ఓకే. థర్డ్ కండిషన్ అనేది వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ డిక్రీజెస్, ఇట్ ఈస్ పిఎస్ లెస్ దాన్ పిఈ. అంటే పిఎస్ అనే ఫోర్స్ అంటే ఇక్కడ మనకి పిఎస్ అనే వాల్యూ పిఎస్ లెస్ దాన్ పిఈ. పిఎస్ లెస్ దాన్ పిఈ అంటే ఇక్కడ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ తక్కువ ఉంటుంది, పిఈ అనే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి. వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ డిక్రీజెస్, మనకి లోడ్ అంటే ఎవాపరేటర్లో అవసరం లేదు, ఇప్పుడు కూలింగ్ అంటే సఫిషియెంట్గా ఉంది, కూలింగ్ అనేది అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ వాల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఈ వాల్ క్లోజ్ అవ్వడానికి లేదంటే అమౌంట్ అనేది తగ్గించడానికి ఇప్పుడు డయాఫ్రామ్ కిందకు వచ్చింది కాస్త పైకి ఇట్లా వెళ్ళిద్ది. ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ సెకండ్ కేసులో ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఎక్కువ ఓపెన్ అవ్వడానికి ఇది స్ప్రింగ్ అనేది కిందకి ఇట్లా పుష్ చేసినప్పుడు ఈ నీడిల్ అనేది కిందకి ఇక్కడ దాకా వచ్చింది సెకండ్ కండిషన్లో. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చింది, ఎప్పుడైతే ఇక్కడ లోడ్ అనేది అవసరం లేదు అంటే రిఫ్రిజరేటర్కి ఎవాపరేటర్కి ఎక్కువ ఫ్లూయిడ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అప్పుడు ఏమైంది, ఈ ఫోర్స్ పిఈ అనే ఫోర్స్ ఎక్కువ అయ్యి పిఎస్ అనే ఫోర్స్ తగ్గుతూ వస్తుంది. ఓకే. ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ డిక్రీజెస్, ద ప్రెషర్ ఇన్ ది ఎవాపరేటర్ డిక్రీజెస్. This increases the spring pressure on the diaphragm. The diaphragm is pushed down, causing the needle wall to open more and increase the quantity of refrigerant flow to the evaporator. The rate of evaporation increases with increase the pressure in the evaporator until the pressure in the evaporator reaches equilibrium with the spring pressure. Okay, ఈ మూడు కండిషన్స్ అండి మెయిన్గా. అంటే పిఎస్ ఈక్వల్ పిఈ అనే లోడ్ అయితేనేమో మనకి స్ప్రింగ్ యొక్క లోడు, డయాఫ్రమ్ యొక్క ఇక్కడ నీడిల్ యొక్క లోడు రెండు కూడా ఈక్వల్ అయితే కనుక ఎలాంటి రిఫ్రిజరెంట్ అంటే ఫ్లూయిడ్ అనేది మనకి సప్లై చేయదు ఎవాపరేటర్కి, అంటే క్లోజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ అనేది అంతే ఉండి ఇక్కడ లోపలే బయటికి వెళ్లకుండా ఈ క్లోజ్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఈ సీట్ అనేది. ఇప్పుడు ఈ రెండు లోడ్స్ ఈక్వల్ అయినప్పుడు అంటే పిఎస్ ఈక్వల్ పిఈ, అది ఎప్పుడైంది ఇక్కడ ఎవాపరేటర్లో ఎలాంటి లోడ్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే, అంటే రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది, ఎలాంటి అవసరం లేదు అనుకున్నప్పుడు క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు బోత్ లోడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అది ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఎవాపరేటర్లో కూలింగ్ అనేది ఎక్కువ చేయాలి అనుకుంటే అప్పుడు పిఎస్ గ్రేటర్ దాన్ పిఈ అయింది. అంటే ఈ స్ప్రింగ్ యొక్క లోడ్ ఎక్కువ అయింది, ఈ యొక్క ఎవాపరేటర్ యొక్క లోడ్ అనేది అంటే ఇక్కడ ఎవాపరేటర్ సక్ చేసుకోవడము ఇట్లా చేస్తారు ఆ లోడ్ అండి ఇక్కడ పిఈ అనేది, ఈ వాల్ యొక్క లోడ్ పిఈ అనేది. ఓకే. ఎవాపరేటర్ యొక్క లోడ్ అనేది ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటే అప్పుడు పిఎస్ అనే లోడు మనకి కిందకి ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అయ్యింది, ఇది తక్కువ యాక్ట్ అయ్యింది అనమాట. ఎందుకంటే ఇట్లా సక్కింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవాపరేటర్లో ఇట్లా సక్కింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ కిందకి లాగిద్ది కాబట్టి ఫోర్స్ ఇక్కడ ఏమైంది డౌన్ అయిపోద్ది పిఈ అనేది.
తగ్గిపోయి పిఎస్ అనే ఫోర్స్ ఎక్కువ అప్పుడు ఈ నీడిల్ని కిందకి పుష్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఓపెన్ అయ్యి రిఫ్రిజరెంట్ అనేది ఎక్కువ లోపలికి ఫ్లో అయిపోతుంది. ఓకే అండి. అది ఎవాపరేటర్లో రిక్వైర్మెంట్ అవసరం అనేది తక్కువ ఉంటే మనకి ఈ సక్కింగ్ చేసుకునేది తగ్గేది కాదు, స్లోగా ఉండేది కాదు. అప్పుడు పిఎస్ లెస్ దాన్ పిఈ అయింది. ఓకే అండి. సో అంటే ఇక్కడ స్ప్రింగ్ యొక్క లోడ్ తగ్గి ఆటోమేటిక్గా పి అనే లోడ్ పెరిగిద్ది కాబట్టి ఇది పైకి ఇనిషియల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. మెయిన్గా ఇది వర్కింగ్ కండిషన్ అండి. ఓకే, ఈ ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్ అనేది ఈ విధంగా వర్క్, అంటే అక్కడ లోడ్ రిక్వైర్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవడానికి ఇది యూజ్ అయ్యిద్ది అనమాట. Thus an automatic expansion valve maintains a constant pressure in the evaporator. సో మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టెంట్ ప్రెషర్ని ఇక్కడ మెయింటైన్ చేస్తూ, అంటే మన రిక్వైర్మెంట్ ఇక్కడ ఈ స్క్రూ ద్వారా ఏంటంటే ముందుగానే ఎంత ప్రెషర్తో ఆ రిఫ్రిజరెంట్ అనేది ఫ్లో అవ్వాలనేది ముందుగానే మనం సెట్ చేసేస్తామండి. ఓకేనా. సో అందువల్ల ఇది ఏంటంటే కాన్స్టెంట్ ప్రెషర్ ఎవాపరేటర్ అండి. నెక్స్ట్ టైప్ వచ్చి థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్. ఓకే, ఇది మనకి ఎక్కువ యూజ్ చేసే టైప్ అండి థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పార్ట్ అనేది ఇక్కడ మీకు సెక్షనల్ వ్యూ అనేది ఇది. ఓకే అండి, ఈ సెక్షనల్ వ్యూలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ద థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్ ఈజ్ ఏ వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ వాల్. సో వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ అంటే రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ కూడా అవసరానికి తగ్గట్టు ఫ్లో అనేది ఎక్కువ తక్కువ అనేది ఫ్లో అవుతుంటుంది. సో దాన్ని వేరియబుల్ రెస్ట్రిక్టివ్ టైప్ ఎక్స్పాన్షన్ వాల్ అంటాం. Superheat is the difference between the actual temperature of the vapor refrigerant leaving the evaporator and saturation temperature of the liquid refrigerant at the entry of the evaporator. Okay, the valve maintains a constant degree of superheat of the vapor refrigerant leaving the evaporator throughout the cycle, irrespective of load variations on the evaporator. Okay, hence it is also known as superheat controlled expansion valve. ఓకే, ఇక్కడ సూపర్ హీట్ అంటే హీట్ అనేది సేమ్గా మెయింటైన్ చేస్తూ ఇక్కడ మనకి వస్తుంది. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ ది వాల్ ఈజ్ వెరీ హై అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ మోడర్న్ రిఫ్రిజరేటర్ సిస్టమ్స్ ఎట్ ఆల్ లోడ్ కండిషన్స్. ఓకే, ద థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డయాఫ్రమ్, ఏ స్ప్రింగ్ అండ్ ఏ నీడిల్ వాల్ అండ్ ఏ ఫీలర్ బల్బ్. ఓకే అండి, ఇక్కడ ఇందాక దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డయాఫ్రమ్ వాడతాం, ఇక్కడ డయాఫ్రమ్ వాడతాం, స్ప్రింగ్ అనేది ఇక్కడ అక్కడ వాడతాం, నీడిల్ అనేది కూడా అక్కడ ఇక్కడ యూజ్ చేస్తాం. కానీ ఫీలర్ బల్బ్ అనేది మాత్రం మనం ఓన్లీ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్లో మాత్రం యూజ్ చేస్తాం. ఇందాక మనం ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్లో ఫీలర్ బల్బ్ అనేది లేదండి. ఫీలర్ బల్బ్ అనేది ఓన్లీ దీంట్లోనే థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్లో మాత్రం ఫీలర్ బల్బ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే అండి. ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇన్ ది ఫీలర్ బల్బ్ ఈజ్ నోన్ యాజ్ పవర్ ఫ్లూయిడ్. Any change in the temperature of the refrigerant in the filler bulb causes a change in the pressure of the bulb. This change is communicated to the top of the diaphragm. The valve automatically controls the flow of the refrigerant and maintains a constant degree of superheat at the outlet of the evaporator. Okay, so మనకి టెంపరేచర్స్ వేరియేషన్ బేస్ చేసుకొని లిక్విడ్ రిఫ్రిజరెంట్ అనేది ఎంత ఫ్లో అవ్వాలి ఎంత అనేది మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి మెయిన్గా మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా యూజ్ చేసే డయాగ్రామ్. సో ఇది ఎవాపరేటర్ అండి. ఎవాపరేటర్కి మనం ఎక్స్పాన్షన్ వాల్ యొక్క అవుట్లెట్ అనేది కనెక్షన్ ఇస్తాం. ఓకే అండి. సో ఇక్కడ ఇది ఎవాపరేటర్కి ఇన్లెట్కి ఎక్స్పాన్షన్ వాల్ యొక్క అవుట్లెట్ అనేది కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇందాక మనం ఎక్కడ ఎలా అయితే ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్ అనేది ఎలా అయితే చూసామో సేమ్ ఇక్కడ కూడా అదే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫీలర్ బల్బ్, ఇక్కడ టాప్లో ఫీలర్ బల్బ్ ఉంటుంది, కింద బాటంలో స్ప్రింగ్ ఉంటుంది. ఇందాక ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్లో స్ప్రింగ్ అండ్ స్క్రూ అరేంజ్మెంట్ సిస్టమ్ అనేది టాప్లో ఉంది, డయాఫ్రమ్కి పైన ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డయాఫ్రమ్కి కింద స్ప్రింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అనేది కింద ఉంటుంది, అంటే ఇదిగోండి ఈ బేస్కి. ఓకే అండి. సో మెయిన్గా డయాగ్రామ్కి దీనికి డిఫరెన్స్ అదే. ఇక్కడ ఈ ఫీలర్ బల్బ్ యొక్క లోడ్ పీబీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ యొక్క లోడు అదేవిధంగా ఎవాపరేటర్ యొక్క లోడు బోత్ కూడా కింద బాటమ్ నుంచి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ పైనుంచి ఫీలర్ బల్బ్ యొక్క లోడ్ యాక్ట్ అయింది, కింద నుంచి పిఎస్ అండ్ పి అనే లోడ్స్ యాక్ట్. పిఎస్ అంటేనేమో మనకి ఆల్రెడీ చెప్పిన స్ప్రింగ్ యొక్క లోడు. ఓకే అండి. పిఈ అంటే ఎవాపరేటర్ యొక్క లోడు. ఈ రెండు కింద నుంచి పైకి యాక్ట్ అవుతూ ఉంటాయి.
ఫెయిలర్ బల్బ్ ఏమో పైనుంచి కిందకి యాక్ట్ అవుతుంది. ఓకేనా, వర్టికల్ డౌన్వర్డ్స్, ఈ రెండేమో వర్టికల్ అప్వర్డ్స్. సో ఈ లోడ్ వేరియేషన్స్ని బేస్ చేసుకొని ఇందాక ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ వాల్స్ అనేవి ఎలా అయితే వర్క్ అయినాయో ఇది కూడా అంతే. మెయిన్గా వర్కింగ్ ఆఫ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్ చూస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది నీడిల్ వాల్ టు కంట్రోల్ ది రిఫ్రిజరెంట్ ఫ్లో డిపెండ్స్ ఆన్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ది బిలో 3 ఫోర్సెస్ ఆన్ ది డయాఫ్రమ్. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఉన్న యాక్ట్ అయ్యే 3 ఫోర్సెస్ని బేస్ చేసుకొని రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లో అనేది కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఓకేనా. పిఎస్ అనేది ఏంటి, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, స్ప్రింగ్ యొక్క టెన్షన్ లేదా స్ప్రింగ్ యొక్క ఫోర్స్. ఓకే అండి, అదేంటి వర్టికల్ అప్వర్డ్స్ యాక్ట్ అవుతుందా ఉంది ఇక్కడ. నెక్స్ట్ పి అనేది ఏంటి, ఎవాపరేటర్ యొక్క లోడ్ అండి, పిఈ అనేది ఇది కూడా కింద నుంచి పైకి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పీబీ అనేది ఫెయిలర్ బల్బ్ యొక్క టెంపరేచర్. ఇదండి ఫెయిలర్ బల్బ్ అంటే టాప్లో కొంత వెయిట్ లాగా ఉండిద్ది, ఆ వెయిట్ని పీబీగా తీసుకుంటారు. ఓకే అండి. ఈ హారిజాంటల్ ఉన్నది డయాఫ్రమ్. ఓకే, ఫస్ట్ లోడ్ కండిషన్ చూస్తే నార్మల్ లోడ్ కండిషన్. నార్మల్ లోడ్ కండిషన్స్లో ఏంటంటే పీబీ ఈ ఫెయిలర్ బల్బ్ యొక్క లోడ్, ఫెయిలర్ బల్బ్ యొక్క లోడ్ ఈక్వల్ టు పిఎస్ ప్లస్ పిఈ. ఓకేనా, పిఎస్ ప్లస్ పిఈ ఈక్వల్ టు ఫెయిలర్ బల్బ్కి ఈక్వల్ అయితే అప్పుడు నార్మల్ లోడ్ కండిషన్. అంటే పైన యాక్ట్ అయ్యే లోడ్ కింద యాక్ట్ అయ్యే లోడ్ రెండు ఈక్వల్గా ఉంటే ఎలాంటి రిఫ్రిజరెంట్ అనేది లోపలికి పంపించబడదు, అంటే ఫ్లోని ఆపేస్తుంది. ఓకే అండి, అంటే ఎవాపరేటర్కి ఎలాంటి రిఫ్రిజరెంట్ యొక్క అవసరం లేదు అని. ఓకే అండి, అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఎవాపరేటర్లోకి ఎలాంటి లోడ్ రిక్వైర్మెంట్ లేదనుకోండి, అది మనకి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోడ్ కండిషన్ వచ్చి వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ ఇంక్రీజెస్. అంటే ఎవాపరేటర్కి కావాల్సిన లోడ్ అనేది పెరిగితే, అంటే ఎవాపరేటర్ని ఇప్పుడు ఎక్కువగా కూల్ చేయాల్సి వస్తుంది. నాకు అర్జెంటుగా ఇప్పుడు కూలింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవాపరేటర్లో మన ప్రోడక్ట్స్ని స్టోర్ చేస్తాం. ఆ ఎవాపరేటర్లో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా నేను స్టోర్ చేశాను, అప్పుడు ఏంటి ఎక్కువ అవసరం అనేది ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే లోడ్ అనేది కూడా ఎక్కువ పడుద్ది. సో లోడ్ పడ్డప్పుడు ఏమైంది, రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లో అనేది ఎక్కువ అవ్వాలి. రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయాలంటే మనకేం చేయాలంటే ఆ స్ప్రింగ్ అనేది, రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లో అవ్వాలంటే ఈ స్ప్రింగ్ అనేది కిందకి రావాలి. అంటే ఈ సీట్ వాళ్ళని కిందకి వస్తే అప్పుడు ఫ్లూయిడ్, ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఇట్లా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అంటే పీబీ యొక్క లోడ్ ఎక్కువ ఉండాలి, ఫెయిలర్ బల్బ్ యొక్క లోడ్ ఎక్కువ అయ్యి పిఎస్ ప్లస్ పి అనే రెండు లోడ్స్ యొక్క వాల్యూ తక్కువ ఉండాలి, అప్పుడు రిఫ్రిజరెంట్ అని లోపలికి పంప్ చేయబడింది. అది సెకండ్ కేస్. ఓకే అండి, వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ ఇంక్రీజెస్లో ఫెయిలర్ బల్బ్ యొక్క లోడ్ ఎక్కువ ఉండి అదర్ 2 లోడ్స్ అనేవి తక్కువ ఉంటే అప్పుడు రిఫ్రిజరెంట్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి పంప్ చేయబడింది. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఇదంతా. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే వెన్ ద లోడ్ ఆన్ ది ఎవాపరేటర్ డిక్రీజెస్. అంటే నాకు ఇప్పుడు లోడ్ అనేది తగ్గించాం, అంటే స్టోర్ చేసి ఉన్న ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు కొన్ని బయటకు తీసేసాను. ఇప్పుడు ఏంటి, నాకు కూల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, అప్పుడు రిఫ్రిజరెంట్ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిద్ది, అంతే కదా. సో అప్పుడేంటి, క్లోజ్ అవుతూ వెళ్ళాలి. ఆ డయాఫ్రమ్ అనేది పైకి మూవ్ అయితే ఆటోమేటిక్గా ఆ సీట్ అనేది క్లోజ్ అవుతుంటే అప్పుడు ఫ్లూయిడ్ యొక్క ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. సో అప్పుడు ఫెయిలర్ బల్బ్ అనేది లోడ్ తగ్గి పైకి మూవ్ చేసే లోడ్ ఎక్కువ ఉండాలి, అంటే పిఎస్ ప్లస్ పి అనేది ఎక్కువ ఉండాలి. ఓకే అండి, అప్పుడు రిఫ్రిజరెంట్ అనేది కంట్రోల్ అవుతూ, అంటే డిక్రీజ్ అవుతూ ఫ్లో అనేది తగ్గుతూ క్లోజింగ్కి వెళ్ళిపోద్ది అనమాట ఈ కండిషన్లో. సో ఇదండి మెయిన్గా వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఓకే, మనకి చూడండి థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ యొక్క ఫంక్షన్ చూస్తే ఇదిగోండి, ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్. మనకి మెయిన్గా థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది ఇది. ఓకేనా, ఇది థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఈ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్లో ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్. ఓకే, కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ ఈ విధంగా ఆ ఫ్లో కంట్రోల్ అవుతూ ఈ ఎవాపరేటర్కి మనకి పంపించబడిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ సోలనాయిడ్ వాల్వ్.
ఈ సోలనాయిడ్ వాల్ అనేది ఇదిగోండి ఈ డయాగ్రామ్. ఈ సోలనాయిడ్ వాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ది కండెన్సర్ అండ్ ఎవాపరేటర్. ఆల్వేస్ మనకి ఎక్స్పాన్షన్ వాల్స్ అన్ని కూడా కండెన్సర్ కి ఎవాపరేటర్ మధ్యలోనే మనకి ఫిట్ చేస్తాము. సో అది ఇట్ ఈస్ ప్లేస్డ్ జస్ట్ బిఫోర్ ది ఎక్స్పాన్షన్ వాల్ ఇన్ ది లిక్విడ్ లైన్. అంటే ఎక్స్పాన్షన్ వాల్ కి కొంచెం ముందుగా ఫిట్ చేస్తాం. ద ఫంక్షన్ ఆఫ్ ది సోలనాయిడ్ వాల్ ఈజ్ టు అలౌ ఆర్ స్టాప్ ది ఫ్లో ఆఫ్ ది రిఫ్రిజరెంట్ ఇన్ టు ది ఎవాపరేటర్. సో మెయిన్గా ఈ సోలనాయిడ్ వాల్ చేసేది ఏంటి పని ఏంటంటే ఫ్లోని పంపించడానికి లేదంటే అసలు పంపించకుండా క్లోజ్ చేయడానికి మనకి ఈ వాల్ అనేది యూజ్ అయింది. ఓకే అండి, కంట్రోల్ వాల్. సోలనాయిడ్ వాల్ అనేది రిఫ్రిజరెంట్ పంపించడానికి లేదా అసలు పంపించకుండా క్లోజ్ చేయడానికి. సెకండ్ ఫంక్షన్ ఏంటి? టు స్టాప్ ది రిఫ్రిజరేటెడ్ సిస్టమ్ when the temperature in the evaporator increases or decreases below the required temperature. ఓకే అండి. సో మన యొక్క రిఫ్రిజరేటింగ్ సిస్టమ్ని అసలు టోటల్ స్టాప్ చేయడానికి లేదంటే మళ్ళీ ఆన్ చేయడానికి మనకి ఈ ఎలా యూజ్ అవుతుంది అంటే రిక్వైర్మెంట్ని బట్టి, ఎవాపరేటర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అది ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ అవ్వడానికి మన రిక్వైర్మెంట్ని బట్టి, టెంపరేచర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇది వాల్ అనేది రిఫ్రిజరెంట్ పంపేయడం కానీ లేదంటే స్టాప్ చేయడానికి యూజ్ అయ్యింది సోలనాయిడ్ వాల్. టు స్టార్ట్ ది సిస్టమ్ వెన్ ద రిక్వైర్డ్ టెంపరేచర్ ఈజ్ అటైన్డ్ ఇన్ ది ఎవాపరేటర్. ఓకే, మనకు కావాల్సిన టెంపరేచర్స్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలంటే సిస్టమ్ మళ్ళీ సోలనాయిడ్ వాల్ అనేది ఆన్ అయింది. ఏ సోలనాయిడ్ వాల్ షోన్ ఇన్ ది ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ an insulated copper wire known as solenoid coil, a soft iron core. A soft iron core, also known as a plunger, is placed inside the solenoid coil. Okay, ఇక్కడ మీకు చూస్తే solenoid wall is shown in the figure అన్న. సో ఒకసారి చూస్తే ఇదిగోండి ఇది ఫిగర్. ఓకే అండి, ఈ ఫిగర్లో ఇక్కడ ఏంటి? కన్సిస్ట్ ఆఫ్ యాన్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్. సో కాపర్తో చేసిన వైర్ అనేది ఇక్కడ కాయిల్స్ లాగా చుట్టబడి ఉంటుంది ఇన్సులేషన్ చేసి. సో దాన్ని సోలనాయిడ్ కాయిల్ అంటాం. ఓకే, ఇక్కడ మీకు చూడండి ఇదిగోండి సోలనాయిడ్ కాయిల్ అనేది ఇది. ఓకేనా, ఈ చుట్టూ ఉన్నది సోలనాయిడ్ కాయిల్. ఓకే అండి, సోలనాయిడ్ కాయిల్ అనేది మనకేంటి? కాపర్ మెటీరియల్ అనమాట. A soft iron core, also known as plunger, is placed inside the solenoid coil. Solenoid coil కి లోపల వైపు ఇది సోలనాయిడ్ కాయిల్ అన్నాం. ఈ చుట్టూ ఉన్నది ఈ లోపల ఉండేది సాఫ్ట్ ఐరన్ కోర్ అంటాం. అంటే ఐరన్ మెటల్ అనేది ఉంది ఇక్కడ. ఓకే అండి, the stem attached to the lower end of the plunger opens or closes the wall to allow or stop the flow of the refrigerant into the expansion valve. సో ఈ బాటంలో ఇక్కడ చూడండి షార్ప్గా ఇక్కడ ఒక స్టెమ్ అనేది ఉంది కదా. సో ఇది ఈ వాల్ సీట్ అనేది ఇక్కడ రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లో చూడండి. ఇది కండెన్సర్ నుంచి వచ్చే ఫ్లో అనమాట. ఈ కండెన్సర్ నుంచి వచ్చే ఇన్లెట్, ఇది కండెన్సర్ నుంచి వచ్చే రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా ఎక్స్పాన్షన్ వాళ్ళకి ఇది ఇన్లెట్గా అయ్యి ఇట్లా ఫ్లో అవుతూ మనకి ఆ సోలనాయిడ్ వాల్ ఇందాక చెప్పాం ఫ్లోని టోటల్గా స్టాప్ చేయడానికి కానీ లేదంటే ఫ్లోని పంపించడానికి కానీ మనకి ఈ సోలనాయిడ్ వాల్ యూజ్ అవుతుంది అన్నది. సో ఇక్కడ ఈ వాల్ అనేది ఇట్లా కిందకి వచ్చేస్తే ఫ్లోని టోటల్గా స్టాప్ చేస్తుంది పంపించకుండా ఎవాపరేటర్కి. ఓకే అండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇట్లా వచ్చి ఈ రిఫ్రిజరెంట్ ఈ వాల్ పైకి వెళ్తే అప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చి అక్కడి నుంచి రిఫ్రిజరెంట్ ఇట్లా కిందకి లీవ్ అయ్యి ఈ రిఫ్రిజరెంట్ ఇట్లా వెళ్ళి ఎవాపరేటర్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి చూడండి పైన ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఫ్లో వెళ్ళటానికి ఎలాంటి దారి లేదు. కంపల్సరీ ఈ పిన్ అనేది పైకి, ఈ సీట్ వాల్ సీట్ అనేది పైకి వెళ్తే అక్కడ ఉన్న ఆ హోల్ గుండానే ఇట్లా లీవ్ అవ్వాలి. సో అప్పుడు ఈ హోల్కి కరెక్ట్గా ఇక్కడ అడ్డంగా వాల్ సీట్ అనేది ఉంటే ఫ్లో అనేది వెళ్ళదు కదా. అంటే టోటల్గా ఫ్లోని స్టాప్ చేయడానికి సోలనాయిడ్ వాల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే అండి, అవసరం లేదు రిఫ్రిజరేషన్ అనేది అక్కడ మనకి ఎవాపరేటర్లో ఎలాంటి లోడ్ అవసరం లేదు, మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్ ఏం లేవు అనుకుంటే టోటల్గా క్లోజ్ చేసేస్తుంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఏమైనా ఉందనుకోండి అంటే ఎవాపరేటర్లో ఇప్పుడు కూలింగ్ అనేది మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇది ఓపెన్ అయ్యి ఫ్లోని ఇట్లా రిఫ్రిజరెంట్ యొక్క ఫ్లోని ఇట్లా కిందకు వస్తుంది.
Okay. The solenoid valve is energized by passing electric current through it. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ కాయిల్ ఉంది కదా, కాపర్ కాయిల్, మనకి ఇందాక చూసిన సోలనాయిడ్ కాయిల్ అనేది ఉంది కదండి, ఈ సోలనాయిడ్ కాయిల్కి పవర్ సప్లై అని ఇస్తాం. ఓకే అండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్డ్ అరౌండ్ ది కాయిల్ పుల్స్ ది ప్లంజర్ అప్ అలాంగ్ విత్ ది స్టెమ్ ఇంటూ ది కాయిల్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఐరన్ కోర్ యూజ్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్సెస్ క్రియేట్ అవుతాయి ఇక్కడ కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు. సో అది ఆటోమేటిక్ ఈ ప్లంజర్ని పైకి కిందకి మూవ్ చేయడానికి ఈ పవర్ సప్లై అనేది యూజ్ అయింది. ఓకే. The solenoid valve is de-energized by breaking the electric circuit. This causes the plunger to move down due to its weight and closes the valve seating. ఓకే అండి. సో మనకి పవర్ సప్లై అనేది కట్ ఆఫ్ అయింది ఎప్పుడంటే రిక్వైర్మెంట్ లేనప్పుడు. ఓకే అండి. అప్పుడు పవర్ సప్లై ఆఫ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇది వెళ్ళి కిందకి క్లోజ్ అయిపోద్ది. ఓకే అండి. Thus the flow of the refrigerant is stopped on into the refrigerating system. Okay. Okay. ఇంతటితో మీకు టోటల్గా టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్స్ అనేవి టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవాపరేటర్స్ అండ్ డ్రైయర్స్ అనేవి మనం ఏమి యూజ్ చేస్తాం అనేది రేపటి క్లాస్తో రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అనే టాపిక్ అనేది క్లోజ్ అయిపోద్దమ్మా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.